ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఆఫీస్ మరియు హోమ్ ఆఫీస్ వాళ్ళకి యూజ్ అయ్యే ఒక సూపర్ ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం. అదే కెనాన్ ఇమేజ్ క్లాస్ MF284DW ఆల్ ఇన్ వన్ మోనోక్రోమ్ ప్రింటర్. సో దీన్ని యూజ్ చేసి మనము ప్రింట్ చేయడం, స్కాన్ చేయడం, కాపీ చేయడం లాంటి అన్ని రకాల పనులు చేయగలిగే సాలిడ్ ప్రింటర్ ఇది. సో మరి దీన్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా ఉందో చూసేద్దాం. మరి అన్బాక్సింగ్ చేసిన తర్వాత బాక్స్ లోపల వైపు చూడండి, ఇక్కడ మనకు ఒక సెటప్ గైడ్ని ప్రొవైడ్ చేశారు. దీంతో పాటే కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఒక పవర్ కార్డ్ ప్రొవైడ్ చేశారు. మరి బాక్స్ను ఓపెన్ చేసిన వెంటనే లోపల వైపు మనకు ఇక్కడ చూడండి చాలా స్టైలిష్ కనిపించే ఒక కెనాన్ ప్రింటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మరి దీన్ని అయితే మనం ఒకసారి బయట తీసేద్దాం. ఇందులోకి వెళ్ళి చుట్టూన్న ఈ కవర్స్ అయితే రిమూవ్ చేసేద్దాం. సెటప్ ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక పవర్ కార్డ్ ఇచ్చారు కదా, దీనిలో ఇన్సర్ట్ చేసేయడమే. నెక్స్ట్ టోనర్ క్యాట్రేజ్ దీనిలోనే ఇన్సర్ట్ అయి వచ్చింది. పేపర్ని ఇన్సర్ట్ చేసేసాను. అంతేకాకుండా ఆన్ సైట్ ఇన్స్టలేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది వీళ్ళది. సో మరి దీని ప్రింటర్ని అయితే ఆన్ చేసేద్దాం. సో ఇక్కడ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ LCD డిస్ప్లే. ఇక్కడ మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని అడుగుతుంది. ఇందులో నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాను. అయితే ఇక్కడ మనం వైఫై తోటి కనెక్ట్ చేసేసుకోవచ్చు, లేదా వైడ్ ల్యాన్ కనెక్షన్ ఉంది సరే దీన్ని యూస్ చేసి కూడా కనెక్ట్ చేసేసుకోవచ్చు. USB కనెక్షన్ ఉంది. కంప్యూటర్ నుంచి ప్రింట్ చేయాలి అని అనుకుంటే దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి ప్రింట్ తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రింటర్ బిల్డ్ క్వాలిటీ చూసారా, చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ మనకు ప్రింటర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక LCD డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దీనిపైన మనకు అన్ని రకాల కీస్ ప్రొవైడ్ చేశారు. దీని తర్వాత ఇంకా చాలా రకాల బటన్స్ ఇచ్చారు చూడండి. డైరెక్ట్ మనం హోమ్కి వెళ్ళిపోవచ్చు. ఐడి కార్డ్ కాపీ చేయాలి అని అంటే ఇక్కడ ఒక సపరేట్ బటన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం రీసెట్ చేసుకోవడానికి ఒక బటన్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు ఏదైనా నెంబర్స్ని టైప్ చేయాలి అని అంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్న దానికోసం బటన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనము బ్యాక్ వెళ్ళడానికి, క్లియర్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి, ఏమైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ ఇండికేషన్ కోసం ఒక బటన్ ఉంది. డేటా రిసీవ్ అవుతుంది అంటే మనం మొబైల్ నుంచి ప్రింట్ తీసేటప్పుడు ఇక్కడ మనకు డేటా అనే లైట్ అనేది బ్లింక్ అవుద్ది, అంటే మన ప్రింట్ అనేది సక్రమంగా నడుస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ మనము దీన్ని స్టాప్ చేయడానికి ఇంకోటి ఎనర్జీ సేవర్ లాంటి ఆప్షన్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. పైవైపు యూస్ చేసి మనము కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రింట్ అయినవన్నీ రావడానికి ఇక్కడ ఉంది. నెక్స్ట్ కింది వైపు మనకు పేపర్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒకసారి దీని ప్రింటింగ్ స్పీడ్ చూడండి, ఓన్లీ 5 సెకండ్స్లోనే మనం దీన్ని యూస్ చేసి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేయొచ్చు. అంతేకాకుండా డూప్లెక్స్ ప్రింటింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే ఒకటే పేపర్ పైన 2 సైడ్ల ప్రింట్ చేయాలనుకోండి, దానికోసం కూడా యూజ్ అవుద్ది. సో ఇక్కడ మీరు శాంపుల్ చూడండి ఎలా చూస్తున్నాను అనేది. చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్ ఇది ప్రింట్ తీస్తుంది. దీని క్యాటజిల్లీ గురించి మాట్లాడినట్టయితే స్టాండర్డ్లో 1400 ప్రింట్స్ని తీయొచ్చు. హై కెపాసిటీలో 4100 ప్రింట్స్ తీయొచ్చు. అంతేకాకుండా దీనిలో మనము లీగల్ సైజ్ డూప్లెక్స్ ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు. ఎవరైతే జాబర్స్ ఉంటారో, SOHO కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి యూజ్ అవుద్ది. ఫ్రెండ్స్ మిగతా ప్రింటర్స్కి దీనికి తేడా ఏంటి తెలుసా? మనం స్కాన్ చేయాలి లేదా కాపీ చేయాలి అంటే ఏం చేస్తాం, ఈ స్కానర్ ఓపెన్ చేసేసి దీనిలో ఒక డాక్యుమెంట్ ఇందులో ఇన్సర్ట్ చేసేసి దాని తర్వాత ఇక్కడ ప్రింట్ బటన్ నొక్కితే అది ప్రింట్ అవుద్ది. కాకపోతే ఇక్కడ మీకు బంచ్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయనుకో, ఇక్కడ మనకు దీన్ని EDFలో ఇట్లా ఇన్సర్ట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు స్క్రీన్ పైన కాపీ అని చెప్పేసి బటన్ వస్తుంది. కాపీ అనే బటన్ తీసేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ పేపర్ సైజ్ అడుగుతుంది. ఇక్కడ నేను A4 అని తీసేసుకొని ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉన్న ఈ 4 పేపర్లు ఏవైతే ఉంటాయో ఇవి ఆటోమేటిక్ స్కాన్ అయిపోతాయి. చూడండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 4 పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా ఫాస్ట్గా అయితే ప్రింట్ తీసి ఇచ్చింది. సో మరి మనకు చాలా ప్రింటర్స్లలో ఇటువంటి ఫీచర్ అనేది ఉండదు. డైరెక్ట్ మనం దీన్ని PC కనెక్ట్ చేసుకుని కూడా స్కాన్ చేయడం, ప్రింట్ చేయడం చాలా ఈజీగా జరిగిపోద్ది. మీరు కంప్యూటర్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్ ఇక్కడ LCD డిస్ప్లే ఇచ్చారు, దీని నుంచి కూడా మనము దీన్ని ఆపరేట్ చేసేసుకోవచ్చు. ఆఫీస్ డాక్యుమెంట్స్, ఇన్వాయిసెస్, అగ్రిమెంట్స్ వీటన్నిటిని ప్రింట్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. మరి దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్ ప్రింటింగ్ ఉంటుంది. ప్రింటింగ్ స్పీడ్ వచ్చేసి మనకు 33 PPM ఉంటుంది. అంటే మనం పర్ మినిట్ దీనిలో 33 పేపర్స్ అయితే ప్రింట్ తీయొచ్చు. అదే కూడా ఆటో డూప్లెక్స్ ఇచ్చారు కాబట్టి పేపర్ కూడా సేవ్ అయిపోద్ది. ఇప్పుడు దీనిలో నేను ఒకటే వైపు ప్రింట్ తీసాను, అలా కాకుండా ఒకటే పేపర్లో మనం 2 సైడ్స్ ఆటోమేటిక్గా ప్రింట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అంతేకాకుండా 35 షీట్స్ ADF అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్ ఇచ్చారు. వైఫై తోటి కనెక్ట్ చేసుకోవచ్చు, కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాన్ యూజ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఇచ్చారు. డైరెక్ట్ మనము మొబైల్ నుంచి కనెక్ట్ అయిపోవచ్చు వైఫై యూజ్ చేసి. ఆల్రెడీ నేను కనెక్ట్ అయిపోయాను. ఇక్కడ చూడండి మనకు డాక్యుమెంట్ ప్రింటర్ అని చూసారా, దీన్ని యూజ్ చేసి మన దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అయితే ఈజీగా ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ప్రింట్ చేద్దాం అని చెప్పేసి తీసుకుంటున్నాను. 3 పేజెస్ ఉంది. సో ఇక్కడ నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ నేను ప్రింట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి అదేవిధంగా కెనాన్ ప్రింటర్లో మనకు స్ట్రాంగ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. ప్రొవైడ్ చేసే ఫీచర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం మనకి ఇది చాలా కాంపాక్ట్ ఉంది. జనరల్గా మనకు పెద్ద మిషన్స్ చూస్తూ ఉంటాం, ఇన్ని ఫీచర్స్ ఉన్న మిషన్ చూడాలి అని అంటే మరి ఈ ప్రింటర్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది అంటే స్మాల్ బిజినెస్ వాళ్ళకు,
ఈ ఇంట్లో కూడా పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్లు ఇచ్చినప్పుడు ప్రింట్అవుట్లు తీసుకోవడానికి, స్కూల్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి సార్ వాటికి, ఇక మీరు ప్రింటింగ్ వర్క్ ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికైతే ఈ ప్రింటర్ అనేది యూజ్ అయిపోద్ది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ ప్రింటర్ గురించి. మరి నేను చాలా రకాల ప్రింటర్ని అన్బాక్సింగ్ చేశాను కానీ దీనికి ఉన్న ఏడిఎఫ్ ఫీచర్ ఏదైతే ఉంటుందో అదైతే నాకు చాలా బాగా అనిపించింది. చాలా టైంని అయితే సేవ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ ప్రింటర్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లు రండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.